పురుష బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ముగ్గురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనుకోకుండా ఒకేసారి ఎవరి వైఫ్స్ తో వాళ్ళు డైవర్స్ తీసుకోవాలనుకుంటారు. సర్ప్రైజింగ్లీ అందులో ఒకరు ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా. అంతలో ఏం జరిగింది, ఇంతకీ ముగ్గురు ఒకేసారి ఎందుకు డైవర్స్ తీసుకోవాలనుకుంటారు, చివరికి విడిపోయారు లేదా కలిసారు లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్లీ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఫీచరింగ్ వెన్నెల కిషోర్ 20 minutes ఉంటాడు సినిమాలో, కానీ ఇంపాక్ట్ మాత్రం సినిమా అంతా కనబడుతుంది. బాగా ఎంజాయ్ చేస్తారు ఆ సీక్వెన్స్ మాత్రం. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ తన ఎక్స్ప్రెషన్స్ చాలా రోజుల తర్వాత తన క్యారెక్టర్ గుర్తుండిపోయేలా వర్క్ అయింది. కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళారు అనిపించిన కాంటెస్ట్ సెట్ అయిపోద్ది అని నవ్వేస్తాం అనమాట. లిటిల్ బిట్ సీక్వెన్స్ అని ఒకటి ఉంటుంది, అలా దాన్ని బిల్డ్ చేస్తూ ఫ్లాట్ గా వెళ్తున్న టైంలో పేలుతుంది. దాంట్లో వచ్చే పాయింట్స్ కూడా భలే నవ్విస్తాయి. అండ్ ఇంకొకటి ఇకపోతే ఫ్యూ కామెడీ సీన్స్ విత్ సప్తగిరి అండ్ కసిరెడ్డి. మూవీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఫన్ వీల్ జనరేట్ చేసేది. అండ్ సినిమాలో చాలా వరకు వాళ్ళ టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంగేజ్ చేస్తారు. సప్తగిరి పాస్టర్ డైలాగ్స్ కూడా కొన్ని ఫన్నీగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఐడియా బాగుంటుంది, అయితే స్లోగా బోరింగ్ అయితే ఉందన్నమాట. ఇంట్రెస్టింగ్ గా ఏం జరగలేదు. సినిమాలో 4 స్క్రీన్ ప్లే పెట్టుకోవడం వల్ల రొటీన్ అయినా కొంచెమైనా హెల్ప్ అవుతుంది. అయినా కొంచెం లెంతీ సీన్స్ పెరిగిపోయింది. మోర్ దెన్ ఎనీథింగ్ సీన్స్ అయితే చాలా వరకు వర్కౌట్ అయ్యాయి, రిపిటేటివ్ గా అనిపిస్తాయి. మొగుడు పిల్లల గొడవలు అన్నాక అవి రకరకాలుగా ఉంటాయండి. అండ్ చాలా సినిమాలు ఇలాంటి గొడవలు ఆల్రెడీ మనం చూసేస్తాం. ఇన్ఫాక్ట్ శ్రీకాంత్ గారు ఓల్డ్ సినిమా ఒకటి ఉంటుంది, దాని స్ట్రక్చర్ తీసుకున్నట్టయితే అనిపిస్తుంది. ఈ సినిమాలో చాలా వరకు నెక్స్ట్ పెళ్ళా ఊరు వెళ్తే ఒక సినిమా ఉంది కదండి, సేమ్ టు సేమ్ అలాగే ఉంటది ఈ కాన్సెప్ట్ కూడా. సో ఎక్కడ కూడా ఈ క్లైమాక్స్ పోర్షన్ అనేది ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదు. దీనికి ఫస్ట్ మెయిన్ రీజన్ లీడ్ పేర్ యాక్టింగ్. ఎస్పెషల్లీ ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఏదైతే వర్క్ కాలేదు, థియేటర్ లో ఎమోషనల్ అయ్యే బదులు జోక్స్ వేశారు. దానితో సినిమాలో ఫస్ట్ నుంచి ఎక్కడ కూడా ఎమోషనల్ కనెక్షన్ గానీ ఆ ఎమోషనల్ బాండ్ అనేది ఎక్కడ బిల్డ్ అవ్వదు. సో మనకు గానీ క్యారెక్టర్స్ కానీ ఫన్ అనేది ఒకటి ఉండదు. అలా ఉన్నప్పుడు ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్ ఫుల్ సినిమా అంతా మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటది. అవును, మీరు టైటిల్ పురుష అని పెట్టి మగాల బాధతో ఫన్ జనరేట్ చేయాలనుకున్నారు, కానీ సినిమాలో మెయిన్ కోర్ పాయింట్ ఏది జరిగినా కలిసి ఉండాలి. కానీ ఇన్ఫాక్ట్ ఒక డైలాగ్ ఉంటది, మ్యారేజ్ లైఫ్ లో ఒకళ్ళు ఇబ్బంది పడ్డ ఎఫెక్ట్ మాత్రం ఇద్దరి మీద ఉంటది అని. అలాంటప్పుడు మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కటే చూపిస్తే ఎమోషనల్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. దీన్నే మనం ఒకే ఆడియన్స్ మెయిల్ గేజ్ అంటారు. సో అంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ ని సరిగ్గా చూపించకపోవడం, అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండే సీన్స్ లిటరలీ 1, 2, 3 ఉంటాయేమో అంతే సీన్స్ మొత్తంలో, కానీ అవి ఏ మాత్రం ఇంపాక్ట్ఫుల్ గా ఉండవు. అందుకని అంత మంచి క్లైమాక్స్ కూడా ఎమోషనల్ గా అయితే అసలు కనెక్ట్ కాలేదు. ఫ్లాష్ బ్యాక్ ఫోర్సెస్ కూడా పేపర్ మీద రాసుకున్నంత ఎఫెక్టివ్ గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనిపించింది. రీజన్ ఆ సూపర్ హీరో కాస్ట్యూమ్స్ తో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, అదేదో కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చేశారు, కానీ అదైతే అంత ఎక్కలేదు. అండ్ ఆ ఫన్ కూడా అంతగా జనరేట్ కాలేదు. అక్కడ జడ్జ్ క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ సినిమా మొత్తం ఉంటది, కానీ దానికి అంత డెప్త్ అయితే లేదు. పర్ఫార్మెన్స్ పరంగా కసిరెడ్డి, సప్తగిరి అండ్ వెన్నెల కిషోర్ చాలా బాగా చేశారు. లీడ్ గా చేసిన పవన్ కళ్యాణ్ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. ఫీమేల్ రోల్స్ చేసిన ఎవరి క్యారెక్టర్స్ కూడా కావాల్సిన లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. ఓవరాల్ గా పురుష ఈజ్ కామెడీ డ్రామా వర్క్ అయితే అయిందండి. కొన్ని సీన్స్ కోసం ఆల్మోస్ట్ 2.5 hours కూర్చోవాలంటే ఆలోచించాల్సిందే. బట్ కామెడీ సినిమా చూడాలనుకుంటే హ్యాపీగా చూడొచ్చు. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. చూసింటే మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో.